నమస్కారం అందరికీ, వెల్కమ్ టు చేకూది ట్రావెలర్. ఈరోజు మనం చిన్న చుట్టుపక్కల మొత్తం అడివి, ఇది ఒకటి సింగిల్ రోడ్ అనమాట. చేసి పిల్లలకి అందరికీ కొంచెం స్టడీగా ఇదే మనం వెళ్ళాల్సిన బస్ అనమాట. పర్ పర్సన్కి 6,000 అంటమ్మా. మనం జై భీమ్కి ఒక తమిళ సినిమా మామను ఆ సినిమాకి పాటలు రాసిన ఆయన. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు చేకూది ట్రావెలర్. ఈరోజు మనం చిన్న ట్రిప్కి అయితే ప్లాన్ చేస్తున్నాం. ఈ ట్రిప్కి నేను ఇంకో ఊరు వచ్చి ఇక్కడ నుంచి ఒక క్యాబ్లో కానీ ఒక చిన్న వ్యాన్లో కానీ ప్లాన్ చేస్తున్నాం. ఇది వచ్చి ఒక ఊరు మొత్తం తీసుకెళ్ళే ట్రిప్ అనమాట. ఇక్కడ నుండి మా ఊరు నుంచి దగ్గర ఒక 10 కిలోమీటర్స్ వచ్చి ఉంటుంది. ఈ ఊరు చూసారు మొత్తం చుట్టుపక్కల మొత్తం అడివి, ఇది ఒకటి సింగిల్ రోడ్ అనమాట. తార్ రోడ్ పక్కనే ఊరు ఉంది. ఇక్కడ నుంచి ఈ ఊరిలో ఒక 20 to 30 మెంబర్స్ అందరూ బయలుదేరి వెళ్తారు. చూసారు పిల్లలు ఆల్రెడీ రెడీ అయిపోయినారు. స్కూల్కి వెళ్తున్నారు హ్యాపీగా. మన ఇక్కడ నుంచి బస్ ఎక్కిన తర్వాత అది క్యాబ్ ఎక్కిన తర్వాత మీకు చూపిస్తాను ఏముందో విషయాన్ని చెప్తాను అనమాట. ఈ ఊర్లో నేను ఒక విషయం చూశాను. అన్ని దగ్గర ఇలా టైల్స్ అయితే వేస్తున్నది. కానీ ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించుకుంటే మిచ్లిన్ ఆశా రిసోర్స్ సెంటర్, మిచ్లిన్ కంపెనీ అని తెలుసు కదా, టైర్ రెడీ చేస్తుంది. ఆ కంపెనీ ఈ పక్కన ఉంది. సో దీన్ని రెడీ చేసి పిల్లలకి అందరికీ కొంచెం స్టడీ కానీ అన్నిటి కానీ ఇప్పించడానికి కంపెనీ అనేది ఇక్కడ పెట్టారు. వెల్కమ్ టు ఆశా మిచ్లిన్. బాగుంది కదా, ఒక ప్రైవేట్ కంపెనీ లాగా ఒక ఊరిని ఇలా చేయడం అనేది మంచిదన్నమాట. ఇది వచ్చేసి తమిళనాడులో ఉంది. నేను తమిళనాడు బార్డర్లో ఉన్న ప్రస్తుతానికి. లేట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. 4 మిస్ అయిపోయినారు. ఇదే మన బస్సు, ఇదే మనం వెళ్ళాల్సిన బస్సు అనమాట. ఇక్కడ ఈ బస్సులో మనం బయలుదేరుతున్నాం. ఇది మా బస్సు మొత్తం ఫిల్ అయింది ప్రస్తుతానికి. బస్సు కూడా స్టార్ట్ చేస్తారు. చూసారా, ఇది ఒక ఊరు గమనిస్తున్నారు. ఇంకా గుడిసెలు ఉన్నాయి ఇక్కడ. తమిళనాడు అనమాట, ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్. బాగుంది. ఇప్పుడు మనం ప్రయాణాన్ని స్టార్ట్ చేసినాం. మన వెళ్ళేది వచ్చేసరికి మహాబలిపురం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. ఇంకో 20 కిలోమీటర్స్కి వెళ్తే మనం లొకేషన్ రీచ్ అవుతాం. అక్కడికి వెళ్తే లొకేషన్ ఎలా ఉంటుందో మీకు దగ్గర నుంచి చూపిస్తాను అనమాట. ఎండ అయితే మాత్రం కుమ్మేస్తుంది. అక్కడికి వెళ్ళినది ఇంకా ఎండ ఎక్కువ ఉంటుంది. కేలాంబాకంలో కోవలం దగ్గర ఏరోడాన్ హెలి స్టేషన్ అంట. ఇక్కడ చూసేసరికి హెలికాప్టర్ జాయ్ రైడ్ పర్ పర్సన్కి 6,000 అంటమ్మా. ఎవరైనా అనుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ హెలికాప్టర్ ఉందో చూసి వస్తాం ఒకసారి. హెలికాప్టర్ జాయ్ రైడ్, హెలికాప్టర్ హెలిప్యాడ్ అన్నీ ఉన్నాయి కానీ అదైతే లేదు ప్రస్తుతానికి. పర్ పర్సన్కి 6,000. జనవరి 12 నుంచి 18 వరకు మాత్రం అంట. అంటే ఇప్పుడు అయిపోయింది, ప్రస్తుతానికైతే అయిపోయినది. ఇదొక పొంగల్ ఫెస్టివల్కి పెట్టింది అనమాట. ఇది ఇప్పుడు మహాబలిపురం బీచ్ రోడ్ అనమాట. అక్కడంతా బీచ్ కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తాను. షిప్స్ కూడా చూపిస్తాను.
కూడా మారిపోయింది, చల్లగా ఉంది. అదే బీచ్కి రోడ్కి చాలా దూరం ఉంది. బీచ్ రోడ్ అంటే బీచ్కి రోడ్కి చాలా దూరం ఉంది. కోస్టా విస్టా అంట హోటల్, కోస్టా విస్టా హోటల్. మీరు గమనిస్తే ఇక్కడ ఏదో బోటు కడుతున్నారు. బోటు లేకపోతే ఎట్లా ఏదో కడుతున్నారు. చెట్లు ఉన్న వాళ్ళే కనబడుతుంది. ఇది మనం గమనిస్తే తమిళనాడు బీచ్ రిసార్ట్ మహాబలిపురం దగ్గరికి వచ్చినాం. ఇది వచ్చేసరికి తమిళనాడులో ఏదో చిన్న ఫంక్షన్ జరుగుతుంది అన్నమాట. ఇదంతా బీచ్ రిసార్ట్ అనమాట. అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చూసారా బాతులు, ఇక్కడికి వచ్చి ఏదో మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్ని మనం అటెండ్ అవుదాం. ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకుందాం. ఓకే, పోదాం. ఎన్చాంటింగ్ తమిళనాడు. ఇక్కడ మీరు గమనిస్తే శివుడు, పార్వతి దేవి, నంది, చిన్న గుడి లాంటిది అన్నమాట. ఇక్కడ ఇది వినాయక స్వామి అనుకుంటా. బీచ్, ఇది బ్యాక్ సైడ్ రిసార్ట్. రిసార్ట్ కనిపిస్తుందా? కొబ్బరి చెట్లు అన్నీ నీట్గా ఉన్నాయి. కూర్చోడానికి ఉన్నది బీచ్. మనం ఇప్పుడు రిసార్ట్ దగ్గరికి వచ్చినాం కదా. ఈ రిసార్ట్ నుంచి మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని ఇక్కడే జరిగి ఉన్నాయి. సో ఈ రిసార్ట్ దగ్గరికి వచ్చి మనం ఫుడ్ అన్ని చేసి ఒక చిన్న మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ చూసుకుని తర్వాత మనం వెళ్ళాల్సిన మెయిన్ చోటు ఇక్కడ వెళ్తాం అన్నమాట. సో లెట్స్ గో. అంతవరకు చూద్దాం. ఇది పాస్ అనమాట, బఫెట్ పాస్. ఈ పాస్ చూపిస్తే నువ్వు ఏమైనా ఎంతైనా చూసుకోవచ్చు. అందరూ జనాలు అయితే అడిగితే స్టార్ట్ చేసినారు. కానీ ఇక్కడ స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాము, కానీ డేంజర్ బోర్డు వేసారు చూసారా, డేంజర్ అని. సో ఇక్కడ స్విమ్మింగ్కి నాట్ అలౌడ్ అనమాట. ఇదంతా స్టే చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏదో స్టేజ్ చేసి ఒక చిన్న ఫంక్షన్లా చేస్తారు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మన షో, ఇక్కడ మహాబలిపురంలో షో టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఆ షో టెంపుల్ ఒక చిన్న పీస్ అయితే చూపిస్తాను. మెయిన్ టెంపుల్ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తానండి. ఐ లవ్ ఇది షో టెంపుల్ ఒక ఇమేజ్ అనమాట. కింద మీరు గమనిస్తే నంది అవన్నీ ఉంటాయి. కొబ్బరి చెట్లు, ఇంత చిన్న కొబ్బరి చెట్లు కూడా కాయలు కాయేసిన చూడండి. ఇక్కడ ట్యాంపుల్, దాన్ని ఏమంటారు చెప్పి నెట్ ఉయ్యాలనుకుంటా. కిడ్ ప్లే, స్విమ్మింగ్ పూల్ ఇప్పకన్నా కొంగెళ్తుంది. ఎక్కడ చూసినా నేచర్ అయితే బాగా కాపాడుతున్నాం ఈ రిసార్ట్లు అయితే. కానీ ఇక్కడ ఫుడ్, ఇదంతా ఫుడ్ తింటున్నారు. ఇలాంటి స్కల్ప్చర్స్ అనేది బాగా కనిపిస్తున్నాయి. ఇదొకటి, అక్కడ ఒకటి కనిపిస్తుందా, ఇక్కడ ఒకటి. ఇలా సెల్ అయితే బాగా పెట్టినారు. ఈ రిసార్ట్లో ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసరికి అమృతాంగం వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్. ఇది ప్రస్తుతానికి ఇంకా ఓపెనింగ్ లేదు. ఓపెన్ అయితే ఒకసారి అవకాశం ఉంటే వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి. ఇలా బయటకు వస్తే ఇలా ఇది ఒక వాక్వే ఉంది. ఈ వాక్వేలో ఇక్కడ చూసారు గడ్డి ఎంత బాగుందో, ఎంత నీట్గా గార్డెనింగ్ చేసినారు. ఇక్కడ పెద్ద చెట్లు అన్నీ సౌక్ చెట్లు. ఇక్కడ క్రిస్మస్ ట్రీ అని మా భాషలో సౌక్ చెట్లు అంటారు, మేము బాగా తెలుగులో. అండ్ ఇక్కడ వాష్ బేసిన్స్, అద్దం, బాగుంది ప్లేస్ చూడడానికి. మొత్తం గ్రీనరీ తోటి నిండిపోయినది. అండ్ నేను చెప్పాను కదా ఒక మీటింగ్ జరుగుతుందని.
ఇది వచ్చేసరికి ఒక కమ్యూనిటీ ఒక మీటింగ్ అనమాట. இவன் மீட்டிங். எங்களை எல்லா விஷயத்துக்குமே அவங்க கிட்ட தான் நாங்கள் கேட்போம். படிக்கிற விஷயத்துலையும் சரி, அவங்க எங்களுக்கு தென்னரசு அண்ணாவும் எங்களுக்கு நிறைய படிக்கிற விஷயத்துலையும் எங்களுக்கு ஹெல்ப் பண்ணுறாங்க. நான் வந்து இப்போ பிஏ எக்கனாமிக்ஸ் முடிச்சிருக்கேன். அதனால 5வது வரைக்கும் படித்தேன். எங்கள் ஊர்லேயே படித்தேன். ఈయన జై భీమ్కి ఒక తమిళ సినిమా మామను ఆ సినిమాకి పాటలు రాసిన ఆయన. చాలా ఫేమస్, మీకు తెలిసి ఉంటుంది. సూర్య యొక్క జై భీమ్ దానికి வாழ்வாதாரம் சுகாதாரம் மட்டுமின்றி இளைஞர்களுக்கான திறனை மேம்படுத்துவதற்கும் பல்வேறு திட்டங்களை தமிழ்நாடு அரசு செயல்படுத்தி வருகிறது. பல இடர்பாடு. ఇక్కడ రూమ్ ఎంట్రెన్స్ చూసాను, చాలా బాగా నచ్చింది. గమనిస్తే ఒక 2 సింహద్వారాలు ఉన్నాయన్నమాట. ఇప్పొకటి అటుపొకటి సింహాలు చూసారా. ప్రీమియం లాడ్జ్ కాటేజ్ 1 కాటేజ్ 2, ప్రీమియం లాడ్జ్ కాటేజ్ 1 కాటేజ్ 2. ఇది బాగుందబ్బా. సింహం 2 వైపులా. ఈ శిల్పం చూసారు ఎలా బాగా చెక్కారో, ఎంత బాగుంది కదా. ఇవన్నీ రూమ్స్ అబ్బా, రూమ్స్ ఇవన్నీ టూరిస్టులకి. ఇది వాక్వే. ఈ వాక్వేలో స్ట్రైట్కి వెళ్తే మనకి బీచ్ వచ్చేస్తుంది. ఇది వచ్చిన ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా నైట్ డ్యాన్స్ పెట్టుకోవడానికి బాగున్నది. బీచ్ అయితే మాత్రం బీచ్ ఎంట్రన్స్ బాగుంది, ఆ లోగో బాగుంది, ఈ హట్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, బాగుంది. ఇటు వస్తే మళ్ళీ సేమ్ అక్కడికి వెళ్ళిపోతాం మనం. నైట్ అయ్యే కొద్దీ మనం పోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది భూమిలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అక్కడ అవుతుంది సరా, వెళ్తుంది. మళ్ళీ నీళ్ళు వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నీళ్ళు రాకపోతే అది వచ్చి అందరం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ తీసి పెట్టేస్తావా? ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. తీస్తాను ఇప్పుడు మళ్ళీ బయటికి. నీళ్ళు వస్తుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సముద్రం నీళ్ళు వచ్చింది. ఇది ఆడికి వచ్చింది, ఇది ఆడికి వచ్చింది. పత్తులు కదా మళ్ళీ. ఈసారి ఆడుంది కనపడలేదు సరే. అదిగో కనిపిస్తుందా? పోతుంది. అది ఆడే వెళ్ళిపోయింది. అంతే మాయం. అది కనిపిస్తుంది సారా, అక్కడ ఉంటుంది అన్నమాట షో టెంపుల్. దాన్ని దాటేసి ఆ పక్కనే అక్కడ సైడ్లో ఉంటుంది. మనం వెళ్దాం. ఇంకా ఒక చిన్న ప్రోగ్రాం ఉండడం వల్ల దాన్ని ఇంకా పోలా. ఈవినింగ్ ఒక నైట్ టైం వ్యూకి పౌర్ణమి వ్యూలో అనమాట అక్కడ గుడి చూస్తాను ఈరోజు. రేపు పౌర్ణమి, నార్మల్గా 3వ తేదీ పౌర్ణమి. మార్చి 2 కాబట్టి 3వ తేదీ పౌర్ణమి. పౌర్ణమి ముందు కూడా చంద్రుడు ఫుల్గా ఉంటాడు కాబట్టి లైట్గా కట్టే ఉంటుంది. ఆ వ్యూలో కూడా బాగానే ఉంటుంది. చూద్దాం ఒకసారి వెళ్ళి. సముద్రం బాగా కనిపిస్తుంది అబ్బా. సముద్రం అయితే బాగుంది. అందరూ వచ్చి ఫ్యామిలీతో నీట్గా ఈ రిసార్ట్ వ్యూలో వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ రిసార్ట్లో ఉండి ఇక్కడ మునిగేసి వెళ్ళొచ్చు హ్యాపీగా. సరే, ఇక్కడికి నేను ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను.
ఈ రిసార్ట్లో ఇక్కడ దాకా జరిగిన వీడియో చూపిస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో మనం అక్కడ షో టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయి అవన్నీ మీకు అవన్నీ చూపిస్తాను. ఇప్పుడు దాకా నన్ను చూసినారు, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఇంకా డైలీ వీడియోస్ అయితే వస్తాయి. దానికోసం మీరు ఫాలో అయితే చాలు, నేను అన్ని కొత్త ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇస్తుంటాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. బాయ్. థ్యాంక్ యూ.